సో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. రింకు తండ్రి ఖాన్ చంద్ర సింగ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గ్రేటర్ నోయిడాలోని యాథర్డ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన చివరి శ్వాస విడిచారు. కొంతకాలంగా కాలేయ క్యాన్సర్తో పోరాడుతున్న ఖాన్ చంద్ర ఆరోగ్యం ఇటీవల తీవ్రంగా క్షీణించింది. పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఇక క్యాన్సర్ 4వ స్టేజిలో ఉండటంతో ఆయన శరీరం సహకరించక తిరిగి లోకాలకి వెళ్లిపోయారు. ఇటీవల ఖాన్ చంద్ర సింగ్ ఆరోగ్యం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే ఆయనను గ్రేటర్ నోయిడాలోని యాథర్డ్ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడుతున్న రింకు సింగ్ విషయం తెలుసుకొని ఉన్నపలంగా ఇంటికి వెళ్లిపోయాడు. చెన్నైలోని జింబాబ్వేతో మ్యాచ్కు ముందు తండ్రి ఆరోగ్యం విషమించిందన్న సమాచారం అందించారు. ఇక వెంటనే జట్టును విడిచి స్వస్థలానికి వెళ్లాడు. వైద్యులు అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ ఖాన్ చంద్ర ఆరోగ్య పరిస్థితి అదుపులోకి రాలేదు. రింకు సింగ్ తండ్రి మరణ వార్త తెలిసి క్రికెటర్లు, మాజీలు, అభిమానులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తండ్రి మరణంతో రింకు టీ20 వరల్డ్ కప్ 2026లో ఆడటం ఇక అనుమానమే. సంజు శాంసన్ తుది జట్టులో కొనసాగే అవకాశం ఉంది. ఇక ఐపీఎల్లో దుమ్ము రేపిన రింకు టీమిండియాలోకి వచ్చాడు. భారత జట్టులో బెస్ట్ ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక భారత క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి మా బ్యూరో చీఫ్ అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్. ప్రస్తుతము భారత క్రికెటర్ రింకు సింగ్ కుటుంబంలో విషాద వాతావరణం నెలకొంది. ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ గత కొద్ది రోజులుగా స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించినట్లు మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే తన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చివరకు ఆయన తుది శ్వాస విడిచారు. మొన్ననే రింకు సింగ్ ప్రాక్టీస్ మ్యాచ్ కు సైతం రాకుండా తండ్రి అనారోగ్య పాలైనట్లు, తండ్రి ఆరోగ్యం సక్రమంగా లేనట్లు కుటుంబ సభ్యుల నుంచి వచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన హుటాహుటిన తన తండ్రి వద్దకు చేరడం కూడా జరిగింది. అయితే రింకు సింగ్ ఇప్పటికే కుటుంబ సభ్యులను కలిసి ఆసుపత్రిలో తండ్రి చెంతనే ఉన్నారు. అయితే జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు మళ్ళీ జట్టుతో చేరినా కూడా ఆయనకు మ్యాచ్ లో అవకాశం దక్కలేదు అని మనం చెప్పవచ్చు. ఇటువంటి భావోద్వేగ పరిస్థితుల్లో రింకు గతంలో జరిగినటువంటి ఒక మ్యాచ్ లో తన తండ్రి అనారోగ్యాన్ని వీటన్నిటిని దృష్టిలో ఉంచి గత మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ ఒక కీలక క్యాచ్ కూడా జారి విడిచినట్టుగా ప్రస్తుతం క్రీడాభిమానులు, అదేవిధంగా రింకు సింగ్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక తాజాగా తండ్రి మరణ వార్త రింకు సింగ్ కి తీవ్ర ఆవేదనను, అదేవిధంగా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని చెప్పవచ్చు. గత కొన్ని నెలలుగా తన తండ్రి ఆరోగ్యం విషమించడంతో పూర్తి స్థాయిలో చికిత్స అందించినటువంటి వైద్యులు ప్రస్తుతం చనిపోయినట్టు నిర్ధారించడంతో రింకు సింగ్ కుటుంబంలో పూర్వ విషాద ఛాయలు అనుకున్నాయి. అదేవిధంగా ఆయన స్వస్థలం అలీగఢ్ లో సైతము గ్రామస్తులు సైతము పూర్తి స్థాయిలో విషాదంలో మునిగిపోయారు. సాధారణ కుటుంబం నుండి వచ్చి ఆయన క్రికెట్ కెరీర్ లో రింకు సింగ్ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక మంచి క్రికెటర్ గా రింకు సింగ్ ప్రాచుర్యంలోకి వచ్చారని మనం చెప్పవచ్చు. అయితే ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అభిమానులు, సహచర క్రికెటర్లు రింకు సింగ్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. తాజాగా మన మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సైతం ట్వీట్ చేయడం జరిగింది. రింకు సింగ్ కుటుంబానికి అందరూ అండగా నిలవాల్సినటువంటి అవసరం ఉంది. రింకు సింగ్ మంచి క్రీడాకారుడు, అయితే అతని తండ్రి చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి ఇప్పుడే హర్భజన్ సింగ్ సైతం ట్వీట్ చేయడం జరిగింది. ఇదే విధంగా అందరూ క్రీడాకారులు, అంటే భారత క్రీడాకారులు అందరూ తమ ట్విట్టర్ పేజీల ద్వారా, తమ సోషల్ మీడియా పేజీ ద్వారా రింకు సింగ్ తండ్రి మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అదేవిధంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నేడు మరికొద్ది గంటల్లో ఎప్పుడు అంత్యక్రియలు నిర్వహిస్తారు, ఎక్కడ అంత్యక్రియలు నిర్వహిస్తారు అనేటటువంటి పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. సలాం, ఒక టీ20 ప్రపంచ కప్ మధ్యలో అసలు ఇలాంటి వ్యక్తిగత విషాదం ఎదురవటం ఆటగాడి అసలు మానసిక స్థితిపై ఎలా ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు?
వాస్తవంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ లో రింకు సింగ్ పూర్తి స్థాయిలో మనకు అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రాక్టీస్ సెషన్ కే రింకు సింగ్ దూరమైనటువంటి విషయాన్ని మనం వైకే టీవీ ఛానల్ ద్వారా సైతం మనము అది ప్రత్యేక ప్రసారాన్ని సైతం చేశాము. అయితే తన తండ్రికి తన తండ్రి ఆరోగ్యం బాగాలేనందువల్లనే రింకు సింగ్ హుటాహుటిన తన తండ్రి ఏదైతే చికిత్స పొందుతున్నారో ఆ వైద్యశాలకు వెళ్ళినట్లు మనము వార్తలు సైతం ప్రసారం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతము అదే విషయాన్ని మనం ఆలోచిస్తే తన తండ్రి కోసము తన తండ్రి చివరి దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా దగ్గర ఉండాలి అనేటటువంటి ఆలోచనతో రింకు సింగ్ తన వైద్యశాలకు వెళ్ళగా, అయితే ఆ రోజు ప్రాక్టీస్ సెషన్ మ్యాచ్ కు సైతము గైర్హాజరు కావడంతో కాస్త క్రీడాభిమానులు కాస్త నిరాశకు లోనైనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఆయన తండ్రి ఆరోగ్యం విషమించి మృతి చెందడంతో క్రీడాభిమానులు సైతము తీవ్ర కన్నీటి పర్యంతమవుతూ అదేవిధంగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రింకు సింగ్ అంటే రింకు సింగ్ ఒక కుటుంబ పాలన చూస్తే మనం అతను సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి క్రికెట్ లో తన కెరీర్ ను నిలబెట్టుకున్నటువంటి యువకుడు కాబట్టి రింకు సింగ్ ఏదైనా సరే ఒక కుమారుడు సక్సెస్ కావాలంటే అతని తండ్రి యొక్క ప్రోత్సాహం అనేది ఎప్పటికీ మరవలేనిది. అదేవిధంగా రింకు సింగ్ తండ్రి కూడా అదే స్థాయిలో ప్రోత్సాహం అందించినందుకు నేడు భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా యువ బ్యాటర్ గా రింకు సింగ్ ఎదిగాడని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఆయన తండ్రి ఖచంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ తో చనిపోవడంతో ప్రస్తుతము క్రికెట్ క్రీడాభిమానులు రింకు సింగ్ కు సానుభూతి వ్యక్తం చేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసి ప్రస్తుతం తాము రింకు సింగ్ కు అండగా ఉంటామంటూ సోషల్ మీడియా సలాం అసలు ఇలాంటి వ్యక్తిగత విషాద సమయంలో అటు బీసీసీఐ కానీ మేనేజ్మెంట్ అసలు రింకుకు ఎలా మద్దతు ఇస్తున్నాయి? అంటే ఇప్పటికే బీసీసీఐ సైతము రింకు సింగ్ ఫాదర్ మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అదేవిధంగా తాము రింకు సింగ్ కు అన్ని విధాలుగా అండగా ఉంటామని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్లు కానివ్వండి అదేవిధంగా బీసీసీఐ సైతం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే రింకు సింగ్ తండ్రి యొక్క ఏదైతే అంత్యక్రియలలో పాల్గొనేందుకు బీసీసీఐ తరఫున అదేవిధంగా మన క్రికెటర్లందరూ పాల్గొనేటటువంటి అవకాశం ఉందని మనకు అందుతున్నటువంటి సమాచారం. ఏదేమైనప్పటికీ ఒక యువ క్రికెటర్ ఇంట్లో అంటే ఏదైతే ప్రస్తుతం ఇప్పటికిప్పుడే కెరీర్ ను పూర్తి స్థాయిలో నిలదొక్కుంటున్నటువంటి రింకు సింగ్ గృహంలో ఇటువంటి విషాదం నెలకొనడంతో ఇప్పటికే బీసీసీఐ సైతము అదేవిధంగా క్రికెటర్లు సైతము తమ ప్రకారం సానుభూతి వ్యక్తం చేస్తూనే అదేవిధంగా తాము అండగా ఉంటామని రింకు సింగ్ కు భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సలాం అసలు ఇప్పటికే సంజు శాంసన్ అయితే జట్టులోకి కూడా తీసుకోవటం జరిగింది. అంటే రాబోయే సమయంలో కూడా రింకు జట్టుకు మళ్ళీ అందుబాటులో ఉంటాడా లేదంటే స్వదేశానికి ఏమైనా తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉందా? అంటే ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఏదైతే అంత్యక్రియలు ఏదైతే సాంప్రదాయబద్ధంగా రింకు సింగ్ తండ్రి యొక్క అంత్యక్రియలు పూర్తి కాగానే ఒక 2-3 రోజుల్లో మళ్ళీ భారతదేశం జట్టులోకి వచ్చేటటువంటి అవకాశం ఉందని, ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ భారత జట్టులో అంటే గతంలో అంటే రింకు సింగ్ తండ్రి ఎప్పటి నుండో అనారోగ్య పాలయ్యారు. అయినా సరే రింకు సింగ్ భారత జట్టు తరఫున ఆడుతూ తన ఒక యువ క్రికెటర్ గా నిలిచారు. అయితే ప్రజలు అంటే క్రికెట్ అభిమానుల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయితే తన యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం విషమించినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో విషమించిందని వైద్యులు నిర్ధారించిన తర్వాత మాత్రమే రింకు సింగ్ ప్రాక్టీస్ సెషన్ రాకుండా అక్కడి నుంచి సక్ర వైద్యశాలకు వెళ్లి తన తండ్రి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం తన తండ్రి చనిపోవడంతో కాస్త ఎవరికైనా సరే కాస్త విశ్రాంతి తీసుకొని మళ్ళీ భారత జట్టులోకి వచ్చి తన ఒక యువ క్రికెటర్ గా పేరు పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే ఏదేమైనా ప్రస్తుతము ఆ యొక్క కుటుంబం రింకు సింగ్ కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది కాబట్టి ప్రతి క్రీడాకారుడు అదేవిధంగా క్రికెట్ అభిమానులు అందరూ రింకు సింగ్ కు అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.